తల్లిదండ్రులు అనే ఒక పదం వినంగానే మీకు ఫస్ట్ వచ్చే ఎమోషన్ ఏమిటి? రామాయణంలో ఒక పాతకి కైకేయి ఒక సెకండ్ వైఫ్ను, థర్డ్ వైఫ్ను, ఫోర్త్ వైఫ్ను తీసుకుని తన మాటలు విని అసలు అర్హత లేని భరతుడికి రాజ్యం చేసి అడవిలోకి తన్నేసిన తండ్రిని అసలు ఎలా గౌరవిస్తారు ఎవడైనా అనేది నాకు అర్థం కాదు. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకి దాదాపు దేవుడితో సమానమైన స్థానాన్ని ఇచ్చారు. జన్మ ఇచ్చిన అనే ఆస్పెక్ట్ తీసుకుంటే వాళ్ళిద్దరూ దే హ్యాడ్ సెక్స్ ఎట్ సమ్ టైమ్. ఓకే, కొడుకో కూతురో ఎవడో ఒక ఫలానా వ్యక్తి అయ్యాడు, వచ్చాడు కాబట్టి ఆయన పెంచారు. అన్ని జంతువులు పెంచుతాయి, ఉట్టి మనుషులు కాదు. అందరినీ అబ్జర్వ్ చేస్తున్న మీరు, సో మీ మైండ్ స్టేట్ ఏమిటి? మాతృదేవోభవ అనేవాళ్ళు కానీ లేకపోతే లారీ వెనకాల పరిగెట్టే కుక్కకి ఏమి డిఫరెన్స్? మీరు కూడా యు బీన్ ఎ డాడ్. మీరు మీ అమ్మాయిని ఎత్తుకుని చిన్నప్పుడు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అంటే ఇష్టం ఉండదు. పేరెంట్స్ని, ఫెమిలియల్ స్ట్రక్చర్స్ని వీటన్నిటిని బ్యాన్ చేసి కండెమ్ చేయకుండా పేరెంటింగ్ ఇలా ఉండాలి అని చెప్పి మీరు ఒక పుస్తకం రాయొచ్చు కదా. నువ్వు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలంటే నువ్వు చావటం మేలని నా ఫీలింగ్. కానీ మీరు చాలా మంది తీవ్రమైన వ్యక్తుల్ని కలిశారు, వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలంటే ప్రేమలు ఉండుంటాయి కదా, అమ్మ నాన్న. ఉన్నా లేకపోయినా ఉన్నట్టు నటిస్తారు, ఉందని చెప్తారు. కానీ ఎక్కడో ఒక తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు పుట్టరు కదా. ఇప్పుడు మీలాంటి జీనియస్ రావాలంటే మీ పేరెంట్స్ కావాలి, నాలాంటి మెంటల్ కేసు రావాలంటే మా పేరెంట్స్ కావాలి. జంతువులకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళే మ్యారేజ్ చేసుకోలేదు కదా. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ న్యాచురల్ కాపులేషన్ బై నేచర్. మీరు హిమాలయాల్లో ఉండవలసిన యోగి భూమి మీదకి దిగొచ్చారని మీ అమ్మగారు చెప్పారు ఇంటర్వ్యూలో. మా మదర్కి ఫాదర్కి తెలివి లేదు కాబట్టి నన్ను భరించారు. తల్లిదండ్రులు లాంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఎవరికైనా ఎవరి పట్లైనా రావచ్చు. ఇప్పుడు 10 మంది పిల్లలు వచ్చి మిమ్మల్ని చూసి డాడీ నేను అంటే ఒక పగవాడి మీద కూడా ఎంత కోరుకోకూడదు అని నా విజ్ఞప్తి. కావాలంటే మొత్తం అందరి ముందు మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటారు. మీరే అంటారు కదా, మీ అంత ఆనందంగా ఉండే వ్యక్తి అసలు భూమి మీద ఈ మొత్తం అర్థం మీద లేరని చెప్పేసి, దాంతో మేము ఏకీభవిస్తున్నాం.